ఎస్ బ్రేకింగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 ఎంపీ స్థానాలకు 13 స్థానాలకు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, అనకాపల్లి నుంచి దిలీప్ చక్రవర్తి ఎన్నికల బరిలో ఉండనున్నారు. అలాగే విశాఖ అభ్యర్థిగా భరత్, నరసాపురం అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు ఎన్నికల బరిలో ఉండనున్నారు. ఇక ఏలూరు స్థానం గోపాల్కు, విజయవాడ స్థానం కేశినేని చిన్నిని రంగంలోకి దింపనున్నారు. నరసరావుపేట నుంచి శ్రీకృష్ణదేవరాయలు, తిరుపతి నుంచి నిహారిక, రాజంపేట నుంచి బాల సుబ్రహ్మణ్యం ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇక హిందూపురం అభ్యర్థిగా పార్థసారథి, అనంతపురం అభ్యర్థిగా కాలువ శ్రీనివాసులను ఎంపిక చేశారు. కాకినాడ నుంచి జనసేన అభ్యర్థిగా సతీష్, మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా బాలశౌరి ఎంపీ ఎన్నికల్లో పోటీ పడనున్నారు. దాదాపు ఖరారైన 13 అభ్యర్థుల లిస్టులో 2 జనసేన నుంచి ఎన్నికల్లో పోటీ పడనున్నారు. మిగిలిన 12 స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 ఎంపీ స్థానాలకు 13 స్థానాలు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజు. సో మొత్తంగా జనసేన టీడీపీ కూటమిలో ఆల్రెడీ 13 అయితే డిక్లేర్ అయినట్టుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అధికారికి ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందనుకోవచ్చు? రైట్ సతీష్, మొత్తం మీద పొలిటికల్ హీట్ ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు దాదాపు ఖరారైనటువంటి నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, అలాగే ప్రకటనకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే తొలుత ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి ఆ పార్టీ 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంపీకి సంబంధించి, అంటే ముఖ్యంగా పార్లమెంటు సభ్యులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 స్థానాలకు గాను ప్రస్తుతానికి టీడీపీ జనసేన కూటమి మధ్య 13 సీట్లకు సంబంధించినటువంటి అంశాల మీద ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. సో ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి దాని మీద నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడిన తర్వాత దాదాపుగా ఈ లిస్టు ఫైనలైజ్ అయినట్టు తెలుస్తోంది. మొత్తం 25లో 13 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను దాదాపు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కొలిక్ వచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే ఇందులో భాగంగా ముఖ్యంగా ఏదైతే ఈ 13 సీట్లలో ప్రస్తుతానికి 2 సీట్లు మాత్రం జనసేనకి ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ఏదైతే ముఖ్యంగా 13 సీట్లకు సంబంధించి మచిలీపట్నం, కాకినాడ ఈ 2 సీట్లను మాత్రం జనసేనకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మిగతా 11 స్థానాల్లో టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చినటువంటి దాదాపు 3 ఎంపీలు ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో మనం కానీ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటేరియన్గా ఉన్న కింజారపు రామ్మోహన్ నాయుడు పేరు దాదాపుగా కూడా ఖరారైంది. ఆయన అక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తారు. అలాగే అనకాపల్లి నుంచి దిలీప్ చక్రవర్తి, విశాఖ నుంచి భరత్తో పాటు నరసాపురం నుంచి వైసీపీలో రెబల్గా ఉంటూ వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు ఈసారి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అక్కడ ఆయన పోటీ చేయబోతున్నారు. ఏలూరు నుంచి గోపాల్, అలాగే విజయవాడ నుంచి కేశినేని చిన్నితో పాటు నరసరావుపేట నుంచి మళ్ళీ వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు అక్కడి నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. సో తిరుపతి సీటుకి సంబంధించి పనబాక లక్ష్మికి ఆ సీట్ ఇస్తారని చెప్పి చెప్తూ ఉన్నప్పటికీ కూడా పనబాక లక్ష్మి అనాసక్తి చూపడంతో పాటు ఆమె భర్త అయినటువంటి పనబాక కృష్ణయ్యకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని చెప్పేసి ఆమె పట్టుబట్టడంతో తిరుపతి సీటుకి సంబంధించి నిన్నటి వరకు ఒక ప్రతిష్టంభన కొనసాగింది. అయితే తాజాగా నిహారిక పేరు వెలుగులోకి వచ్చింది. సో ఈ నిహారిక ఎవరంటే గతంలో జరిగినటువంటి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో
ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కూతురు నిహారికకి ఇప్పుడు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అవకాశం లభించింది. అంతేకాకుండా ఈమె టీడీపీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తలారి మనోహర్కి సంబంధించి ఆమె చిన్న కోడలు కావడంతో రాజకీయ బ్యాక్గ్రౌండ్ అలాగే బ్యూరోక్రాట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నిహారికకి ఇస్తే తిరుపతిలో గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉందనేటువంటి ఉద్దేశంతో ఆమెకు అక్కడ సీటు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి. సో రాజంపేట విషయానికి వస్తే బాలసుబ్రహ్మణ్యం పేరుని దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. సో ఈయన మొన్నటి వరకు తిరుపతి ఎమ్మెల్యే సీటు మీద ఎక్కువగా ఆయన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. సో తిరుపతి సీటు తనకే వస్తుందని చెప్పేసి ఆయన చాలా ఆశలు కూడా పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే రాజంపేటకి ముఖ్యంగా దాదాపు కడప జిల్లా అంటే ఉమ్మడి కడప జిల్లాకి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి బాలసుబ్రహ్మణ్యంకి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా దాదాపుగా ఆయన పేరుని పరిశీలించినటువంటి రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు దాదాపు ఆయన పేరుని ఖరారు చేసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురానికి సంబంధించి సీనియర్ టీడీపీ నేత అయినటువంటి కాల్వ శ్రీనివాసుని అనంతపురం ఎంపీ అభ్యర్థిగా దాదాపుగా కూడా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. మరోపక్క కాకినాడ మచిలీపట్నం ఈ రెండింటిని కూడా జనసేనకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. సో కాకినాడ నుంచి సానా సతీష్ అలాగే మచిలీపట్నం నుంచి ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరికి జనసేన పార్టీ నుంచి టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి 25 ఎంపీ స్థానాలకు సంబంధించి 13 స్థానాల మీద దాదాపుగా ఒక క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో మిగిలిన 12 స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తునైతే ఇంకా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి 25 స్థానాలకు సంబంధించి దాదాపుగా అభ్యర్థుల నుంచి ఒక క్లారిటీ వచ్చినప్పటికీ కూడా 13 స్థానాల మీద మాత్రమే ప్రతిష్టంభన లేకుండా ప్రస్తుతానికి వాళ్ళ మీద పూర్తి క్లారిటీ తోటి ఆ పేర్లు దాదాపుగా కూడా ఖరారైన పరిస్థితి. సో 1-2 రోజులు అంటే ఈ రోజు లేదా రేపటి లోపల అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.